జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. అసలు ఇలాంటి విపత్తు వస్తుందని ఊహించలేకపోయాను. ఉన్న పలంగా ఇళ్లు ఖాళీ చేసి వెళ్లిపోమంటే ఎక్కడికి వెళ్తాం? కాళ్ల కింద భూమి కదిలినట్టుగా, పైనుంచి ఆకాశం విరిగిపడ్డట్టుగా ఉంది. ఏ దిక్కు తోచడం లేదు. మన సంస్కృతి ఈవెంట్స్ ద్వారా ఎన్నో శుభకార్యాలు జరిపించాం. డబ్బులు ఖర్చు పెట్టలేని పేదవాళ్ల ఇంటి కార్యాలను ఉచితంగా జరిపించాం. ఎన్నో అష్టకష్టాలు పడి మనం అమ్మవారి మొక్కు చెల్లించుకున్నాం. ఆ పుణ్యమంతా ఎక్కడికి పోతుందండి? పావని, అన్ని సర్దేశావా? బట్టల్ని వస్తువుల్ని అయితే సర్దగలిగాను కానీ జ్ఞాపకాలని సర్దలేకపోతున్నానండి. ఎంత మర్చిపోదామనుకున్నా ఈ ఇంట్లో గడిపిన మధుర స్మృతులను మర్చిపోలేకపోతున్నాను. కోడలిగా అడుగుపెట్టిన నాకే ఇలా ఉంటే ఈ ఇంట్లోనే పుట్టి పెరిగిన నీకెలా ఉందోనని చాలా బాధగా ఉందండి. నా పరిస్థితి ఇంకా దారుణంగా ఉంది పావని. నువ్వు పైకి చెప్తున్నావు, నేను చెప్పలేకపోతున్నాను. అంతే తేడా. ఈ ఇంటి పునాదులతో, గోడలతో, పైకప్పుతో, మొక్కలతో, మట్టితో విడదీయరాని బంధముంది నాకు. ఈ ఇంట్లో పీల్చే గాలి కూడా నా సొంతం అన్న ఫీలింగ్. అమ్మా నాన్న ఎంతో ఆశలతో ఈ ఇల్లు కట్టారు. ఇలాంటి రోజు ఒకటి వస్తుందని ఏ రోజు అనుకోలేదు పావని. ఎవరికి ఏం అన్యాయం చేశామని ఆ దేవుడు మనకి ఇంత పెద్ద శిక్ష వేశాడండి? ఎవరేం పాపం చేశామని ఈ శిక్ష? మనకే ఇలా ఉంటే పాపం మావయ్య అత్తయ్య పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవడానికే చాలా భయంగా ఉందండి. ఆ వయసులో వాళ్లకు రాకూడని కష్టం వచ్చింది. 3 కొడుకులున్నా ఏమీ చేయలేని పరిస్థితి. చాలా సిగ్గుగా ఉంది పావని. నిజమేనండి, 3 కొడుకులు కోడళ్ళు ఉన్నా ఎవ్వరూ ఏమీ చేయలేని దుస్థితి. పగవాళ్లకు కూడా ఇలాంటి కష్టం రాకూడదండి. అందరూ బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నట్టున్నారు.
మనం కూడా లగేజ్ తీసుకొని బయటికి వెళ్దాం రా పావని. చాలా బాధగా ఉందండి. ఏ దేవుడో ఏ దేవతో మన కష్టాన్ని తీరిస్తే బాగుండు అని ఆశగా ఉంది. మీ లగేజ్ ఎక్కడ అభి? వసు ఎక్కడబి? వసు కనిపించట్లేదు వదినా. ఎక్కడికి వెళ్ళిందో కూడా తెలియడం లేదు. ఈ టైంలో ఎక్కడికి వెళ్ళింది అభి? ఫైవ్ మినిట్స్ వెయిట్ చేయండి, ఇప్పుడే వచ్చేస్తాము సార్. ఉదయాన్నే ఇల్లు ఖాళీ చేయాలని వసుకి తెలీదా అభి? చెప్పా పెట్టుకుంటే ఎక్కడికి వెళ్ళింది? వాళ్ళ పుట్టింటికి వెళ్ళిపోయిందేమో ఆంటీ. మనం ఇంత బాధల్లో ఉంటే తను హాయిగా పుట్టింటికి వెళ్ళిపోయిందా? వసు అలా ఎందుకు చేస్తుంది పిన్ని? తను అలాంటిది కాదు. మరెక్కడికి వెళ్ళిందమ్మా? పుట్టింటికి కాకపోతే వేరే ఎక్కడికి వెళుతుంది? వసు పుట్టింటికి వెళ్తే బన్నీని కూడా తీసుకెళ్తుంది కదా అత్త. పిల్లాన్ని వదిలేసి వెళ్ళదు కదా. వాణ్ణి అభి దత్తత తీసుకున్నాడు కదరా, అందుకని ఇక్కడే వదిలేసి వెళ్ళిందేమో.
ఈ ఇల్లు మనం రిజిస్ట్రేషన్ చేయించుకోలేదని ఆ ఎంప్లాయీస్ తెలుసుకుని మనకంటే ముందే కొని రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్టు దొంగ డాక్యుమెంట్స్ క్రియేట్ చేసి అవి మనకు చూపించి ఈ ఇంటిని ఖాళీ చేయించాలనుకున్నారు. రిజిస్టర్ గారికి ఈ దందా గురించి తెలిసి ఆ ఎంప్లాయీస్ ని అరెస్ట్ చేయించారు. ఇప్పుడు వీళ్ల వంతు. వీళ్ల కోసం పోలీసులు వస్తున్నారు. ఓరి బెదవల్లారా, మీ వల్ల నాకు రాత్రంతా నిద్ర లేదు కదరా. ఎస్ఐ గారు, వీళ్ళందరినీ తీసుకెళ్ళండి. ఉన్నప్పుడే ఏదో చేస్తున్నారు అనుకున్నాను వదినా. థ్యాంక్ యూ వదినా. థ్యాంక్స్ అక్క. థ్యాంక్స్ అమ్మా. థ్యాంక్ యూ మమ్మీ. వసు గారు చాలా గ్రేట్. నాకు కూడా రాని ఆలోచన తనకొచ్చింది. రిజిస్టర్ ఆఫీసులో చాలా తెలివిగా సమయస్ఫూర్తితో వ్యవహరించారు. జరిగిన తప్పుని రిజిస్ట్రార్ గారికి చేరవేశారు. సగం జతవమని నీతో ఇలా ఇక సాగని చెలియా.
అంతా నాకే పెడుతున్నారు. ఉండండి, మీకు కూడా తీసుకొస్తాను. వసు గారు, పర్లేదండి, ఇది చాలు. ఆగండి. ఇప్పటికైనా మించిపోయింది లేదు జయంతి. ఇక నుంచి వసుని చక్కగా చూసుకో. నా కన్ను కూతుర్లా చూసుకుంటానండి. ఈ రోజు నుంచి వసుకి నేను అత్తని కాను, అమ్మని. ఈ మాట వినడానికి చాలా బాగుంది. ఇదిగో వసు చేసిన పాయసం, నోరు తీపి చేసుకో. చాలా కమ్మగా ఉందండి, అమృతంలా ఉంది. మరి మన వసు చేసిన పాయసం కదా ఇది. ఇటివ్వండి. మీరు వేరే బౌల్ తెచ్చుకోండి, ఇదంతా నేనే తింటాను. నా వసు చేసింది కదా. మీరే చూస్తున్నారుగా వీడు చేసే చేష్టలు ఎలా ఉన్నాయో. చూసారా ఎలా వెక్కిరిస్తున్నాడో. బన్నీ అలా చేయడం తప్పు. ఇలా చేయాలి. మీరేంటండి వీడిలాగా కోతి చేష్టలు చేస్తున్నారు? అప్పుడప్పుడు బన్నీలా మారిపోతే బాగుంటుంది అనిపిస్తుందండి. వాడు కోతిలా తయారవుతున్నాడు. ఇక మీరు కూడా తోడవుతే ఇక అంతే, ఈ ఇల్లు కిష్కింత కాండే అవుతుంది. ఎప్పుడూ ఒకేలా ఉంటే ఏం బాగుంటుందండి? అప్పుడప్పుడు కొద్దిగా మారాలి. మీరు మారితే మారండి, నన్ను ఇబ్బంది పెట్టకండి. ఓకే బన్నీ, బయటికెళ్దాం. డాడీ మీరు వస్తారా? మీరు బన్నీని బయటకు తీసుకెళ్తారా? ఏంటి ఒకేసారి ఇద్దరు అలా షాక్ తిన్నారు? అంటే మీరు బిజీగా ఉన్నారు కదండి. మీకు వర్క్ ఉంటుంది కదా డాడీ. ఎప్పుడు బిజీగా ఉన్నా బాగోదు. అప్పుడప్పుడు వర్క్కి లీవ్ ఇచ్చి రిలీఫ్ అవ్వాలి. అప్పుడు మైండ్ ఫ్రెష్ గా ఉంటుంది. థ్యాంక్ యూ డాడీ. థ్యాంక్స్ అండి. మాతో మీరు కూడా రావచ్చు కదా, ముగ్గురం సరదాగా అలా లాంగ్ డ్రైవ్ వెళ్ళొద్దాం. మళ్ళీ మమ్మీ ఎందుకు డాడీ? పానకంలో పుడకలాగుంటుంది. రేయ్
నిన్ను కొడతా అని చెప్తున్నా. నువ్వు వస్తే నన్ను చాక్లెట్స్ ఐస్ క్రీమ్స్ కొనుక్కొనివ్వవు కదా. అందుకని నేనొస్తాను. ఎప్పుడు చూడు ఆ పొట్ట నిండా ఐస్ క్రీమ్స్ చాక్లెట్సే. చూడండి డాడీ మమ్మీ ఏమంటుందో. డోంట్ వరీ, నేను కొనిస్తాను. త్వరగా రెడీ అవ్వు, వెళ్దాం. వచ్చేసారా? వచ్చి చాలా సేపు అయింది. ఏంటి అలా ఉన్నారు? ఏం చేస్తున్నారు మీరు? నేనేం చేశానండి? ఆ అమ్మాయి అంత బాగుందా? ఏ అమ్మాయి? మీరు మై మరిచిపోయి పరవశించి చూస్తున్న అమ్మాయి. అయ్యో, నేనెవరిని చూడలేదండి. ఆ అమ్మాయిని చూడలేదా? సైట్ కొట్టలేదా? లేదండి. అబద్ధం చెప్పకండి. మీరు శ్రీరామచంద్రుడు అనుకున్నాను, శ్రీకృష్ణుడని ఇప్పుడు అర్థమైంది. రామ రామ, ఏంటండి అంత పెద్ద నింద వేశారు? మీ మగాళ్ళంతా ఇంతే. పక్కన భార్య ఉన్నా పరాయి అమ్మాయిని కళ్ళప్పగించి చూస్తారు. నేను ఆ అమ్మాయిని చూడలేదండి. మరేం చూసారు? తను కట్టుకున్న శారీని చూశాను. ఆ అమ్మాయి శారీ చాలా బాగుంది. అది మనసుకు నచ్చేలా ఉంది. అవును మమ్మీ, ఆ ఆంటీ కట్టుకున్న చీర ఎక్సలెంట్ గా ఉంది. ఏంట్రా నువ్వు కూడా తయారయ్యావా? బాగున్నదాన్ని బాగుంది అంటే తప్పేంటండి? మీరు అలా కవరింగా? మీరు జెలస్ ఫీల్ అవుతున్నారు. నాకు పలానా సినిమా హీరో ఇష్టం అని చెప్తే మీరు జలస్ ఎవరేంటి? నేను ఆ అమ్మాయి నచ్చిందని చెప్పలేదండి. తను కట్టుకున్న శారీ బాగుంది అని చెప్తున్నాను. శారీ మాత్రమే బాగుంది అన్నారా లేక? యా ష్యూర్, ప్రామిస్ అండి, నేను చూడలేదు. ఆ ఆంటీ కూడా చాలా బాగుంది మమ్మీ. నోరు మొయ్. నువ్వు నీ పొగరు మాటలు వెంటనే తప్పించాలక్క. అది కట్టుకుని నేను ఆయన ముందు తిరగాలి. నేనేంటో చూపిస్తాను. ఆయనకి నా విలువేంటో తెలిసేలా చేస్తాను. ఈ విషయంలో తగ్గేదే లేదక్కా. అస్సలు తగ్గకు వసు. నేం జరిగినా నీ వెనక నేనుంటాను. థ్యాంక్స్ అక్క. ఇప్పుడు ఆ చీర ఎక్కడ దొరుకుతుంది? షాప్కెళ్ళి చూడాలి. ఇప్పుడంత టైం లేదక్కా. అన్ని షాపులు తిరిగే ఓపిక లేదు. అయితే ఆన్లైన్ లో చూడు. ఎస్, గుడ్ ఐడియా అక్క. అందుకే నువ్వు నా పక్కనుండాలక్క. మెరుపు లాంటి ఐడియాలు ఇస్తావు. ఇదిగో. ఎస్, సారీ దొరికిందక్క. లేట్ ఎందుకు, ఆర్డర్ చెయ్యి. కాసేపట్లో ఆయన వస్తారు. ఈ చీరలో నన్ను చూస్తారు.
మెచ్చుకోకుండా పొగడకుండా ఉండాలి, అప్పుడు చెప్తాను. పరాయి అమ్మాయిని పొగిడి నన్ను మెచ్చుకోకపోతే నాకెలా ఉంటుంది? ఆయన వచ్చేసారు. టిఫిన్ ఏం తింటారు? స్నానం చేసి వచ్చాక చెప్తాను. ఏంటినా, నేను గదిలోకి వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను. నా వంక అస్సలు చూడట్లేరు. కావాలని చేస్తున్నారా లేక నిజంగానే మెయిల్స్ చెక్ చేసుకుంటున్నారా? నాతో ఏమైనా చెప్పాలా? మీరు ఏదైనా చెప్తే వింటాను. నేనేం చెప్పాలి? నన్ను చూసి చెప్పండి. ఏం చెప్పాలి? నన్నంటే అది ఏది? మీకేం తెలియట్లేదా? ఏం తెలియాలి? మీకేం కనిపించట్లేదా? అంతా యాస్టీస్ గా ఉంది కదా. లేదు, కొత్తగా ఏముంది? మీ కళ్ళు పని చేస్తున్నాయా? ఎక్స్క్యూజ్ మీ, ఆర్ యూ ఓకే? మీరు బానే ఉన్నారు కదా? చూస్తూనే కదా బాగున్నానో లేదో తెలుస్తుంది. ఏమైంది మీకు? మీకేమైంది? నాకేమవుతుంది? ఐఎమ్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. మరి నిన్నొకలా ఈరోజు ఇంకొకలా ఉన్నారు. నిన్న ఎలా ఉన్నాను, ఈరోజు అలాగే ఉన్నాను. లేదు, నిన్న మీరు వేరు, ఈ రోజు వేరు. సారీ, మీరేమంటున్నారో నాకేం అర్థం కావడం లేదు. మమ్మీ, బన్నీ అయినా నా చీర గురించి చెప్పాలి. గుడ్ మార్నింగ్ డాడీ. వెరీ గుడ్ మార్నింగ్ బన్నీ. మార్నింగ్ మమ్మీ. ఇది చెప్పడానికే వచ్చావా? మార్నింగ్ ఎప్పుడు గుడ్ మార్నింగ్ కదా చెప్తారు. ఇంకేం చెప్పాలనిపించట్లేదా? ఏం చెప్పాలి? సరిగ్గా చూసి చెప్పు. ఏం చూడాలి? హోంవర్క్ చేసావా? హాలిడేస్ ఇంకా ఉన్నాయి కదా మమ్మీ, తర్వాత చేస్తాను. మరి నిన్నెందుకురా అంత తొందర పెట్టి స్టేషనరీ కొనిపించుకున్నావు? ఉంటే ఏమైంది మమ్మీ, ఇంట్లోనే ఉంటాయి కదా. బ్రష్ చేసావా బన్నీ బాబు? చెయ్యాలి. వెళ్ళి చెయ్యి. ఫస్ట్ నువ్వు టిఫిన్ చేయి, తర్వాత నేను బ్రష్ చేస్తాను. తిను నాన్న, బాగా తిను. నీకదే పని కదా. ఈయనేమో ఎప్పుడు ఫోన్లో ఉంటారు, నువ్వేమో బ్రష్ చేసి తింటూ ఉండు. మీ ఇద్దరికి వేరే పని లేదు కదా. వసు గారు, ఏంటండి మీ బాధ? ఏమైంది వసు? అభి ఏమన్నాడు? ఏమీ అనలేదు. నా వంక కన్నుతైనా చూడలేదు. బన్నీ కూడా ఏం చెప్పలేదు. మీ అందరికీ కనిపించిన ఈసారి వాళ్ళకెందుకు కనిపించట్లేదు? అందుకే నా కోపంగా ఉన్నావు. కడుపు మండిపోతుందక్కా.
ప్రశాంతంగా కూల్ గా ఉన్నావు. అవునవును. లేదు, నేను కోపంగానే ఉన్నాను. నువ్వు అబద్ధం చెప్తున్నావు హారిక. చెప్పవే. ప్రామిస్ అక్క, నిజమే చెప్తున్నాను. లేదు, నేను కోపంగానే ఉన్నాను. ఏమైంది నీకు? అలా అంటే ఇలా అంట, ఇలా అంటే అలా అంటావు. నేనేమైనా అంటాను, తిరిగి నన్నంటారా? అనగలరా? అనగలరా? చెప్పండి. ఎందుకే ఇంత పూనకం? అమ్మోరు వచ్చినట్టు అంత ఆవేశం ఏంటి? బస్సు ఒక్క మూడేం బాగాలేనట్టుంది. మనమే వెళ్ళి కాఫీ చేసుకుందాం రండి ఆంటీ. అవునే, అదే మంచిది. పద. ఆగండి. నా చీరలా ఉంది. చెప్పండి. చాలా బాగుందక్క, సూపర్ గా ఉంది. ఈ చీరలో నువ్వు అమ్మవారిలాగా ఎంత అందంగా ఉన్నావో తెలుసా? బయలుదేరండి. సరే సరే, పదో పదో. సారీ ఎక్సలెంట్ గా ఉంది మమ్మీ. నువ్వు బ్యూటిఫుల్ గా ఉన్నావు. ఒరే, కంగారు ఆగదు. నీకు కావలసిన జ్యూస్ ఆల్రెడీ ఫ్రిడ్జ్ లో చేసి పెట్టాను, వెళ్ళి తాగు. థ్యాంక్ యూ మమ్మీ, లవ్ యూ. నా చీర గురించి చెప్పకుండానే ఆఫీస్కి వెళ్తారైనా? సాయంత్రం వచ్చిన తర్వాత చెప్తాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.